ఒక్క ప్లాటే కొందామనుకున్నాను. మీ వెంచర్ చూసి 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని. ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. అన్న చాలా హ్యాపీ అన్న. నాకు ప్రొడ్యూసర్లు కావాలన్నా. నెక్స్ట్ మంచి సినిమాలు తీస్తా. ఇంకా అన్ని నేనే భరించలేకపోతున్నా. చాలా కష్టపడి ఎవడు అవకాశం ఇవ్వకపోతే నాకు నేను తీసుకున్నా అన్న. దయ ఉంచి కొత్త ప్రొడ్యూసర్లు పిచ్చి పిచ్చి వాళ్ళకి అవకాశాలు కాదు, మాలాంటి వాళ్ళకి ఇవ్వండి. సినిమా ఎలా ఉంది అన్న? ఏమి లేకుండానే నేను ఇంత చేశాను. అలాంటిది నాకు ఏదైనా అవకాశం ఇస్తే నేను ఏందో చూపిస్తా అన్న. ఇండస్ట్రీకి గవర్నమెంట్కి ట్యాక్సులు గట్టిగా కడతా, మంచి అవకాశం ఇస్తా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా. ప్రొడ్యూసర్లు దయ ఉంచి కొత్త వాళ్ళని అవకాశం ఇవ్వండి. నేను ఈ సినిమాలో 200 మంది కొత్త వాళ్ళని పెట్టా. ఈయన కొత్తాడు, ఎంతమంది ఇతను కొత్తాడు, ఇంకా చాలా మంది 80 అందరూ కొత్త తిరుగుతున్నారు, రివ్యూలు చెప్తున్నారు. చాలా మంది కొత్త వాళ్ళకి ఇచ్చాను. దయ ఉంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అండ్ ప్రొడ్యూసర్లు మాలాంటి వాళ్ళకి రండి. లారీ సినిమా ట్రైలర్ చూసి మాట్లాడండి. ఒకటే డైలాగ్ లేకొద్దు. చాలా మంది మీడియా వాళ్ళకి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో మనోడు వీడియోలు చూసి ఏముంటదిరా అసలు ఏదో ఎతకాలి, ఏదో రకంగా ఎతకాలనే చాలా మంది అది స్కిట్టెడా లేకపోతే ఏంటో తెలియదు, కానీ థియేటర్కి వచ్చి చూస్తాము నీ సంగతి అని చెప్పిన వాళ్ళకి నేను చెప్తున్నా, నిజంగా లారీ చాప్టర్ 1 గుద్దేశాడు భయ్య గట్టిగా. చాలా బాగా తీసాడు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అదర కొట్టేసు. అసలు ఈ రోజుల్లో ఒక ప్రాంక్స్ తీసుకొని యూట్యూబ్ ద్వారా ఎలాగొచ్చాయో ఒక కామన్ మ్యాన్ అనుకోవచ్చు. సినిమా తీసి ఐమాక్స్ వేయడం చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చే ప్రొడ్యూసర్లు అవనండి, డైరెక్టర్లు అవనండి, చూడడానికి చాలా మంది వచ్చారు. వాళ్ళే దిక్కులు చూసుకుంటున్నారు. ఎందుకంటే కంటెంట్ ఉండాలి, కట్స్ ఉండాలి. 4 భాషల్లో సినిమా తీసి ఈ రోజున ఇక్కడ సినిమా వేసి ఇంతమంది జనాదరణ పొందేయడం అంటే నిజంగా చాలా గ్రేట్. సో ప్రొడ్యూసర్ల విషయానికి వస్తే నిజంగా చెప్తున్నాను, గర్వంగా డబ్బు పెట్టచ్చండి. ఎందుకంటే మనోడు ఒక్కసారి సినిమా చూస్తే అర్థమవుతుంది. మంచి ఫైట్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి, దాని తగ్గ డైరెక్షన్ బాగుంది, ఎరక్కొట్టేసాడు చెప్పాలంటే. సో ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ భయ్య, బాగా చేసావు. చెప్పాలంటే ఎవరు తెలిసిన వాళ్ళు కాదు, పెయిడ్ రివ్యూస్ అయితే అసలు కాదన్నా. సినిమా నిజంగా బాగుందన్నా. సపోర్ట్ చేస్తే ఇంకా 10 సినిమాలు తీస్తానా. అందరు అర్థం చేసుకోండి అన్న. సినిమా చూడండి. సినిమా ప్రేమికులు చూడకపోతే మీ కర్మ నేనేం చేయలేను. సినిమా బాగుంది, చూడకపోతే మిస్ అవుతారు. థియేటర్ లో మిస్ అవుతారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. సినిమా మీరు వచ్చి థియేటర్ కి సినిమా వచ్చి చూస్తే మీరు ఒక్కరు చూసి 10 మందికి చెప్తారన్న సినిమా బాగుందని చెప్పి చూడండి. నేను నా తర్వాత కష్టపడింది ఇతనే. సినిమా మొత్తానికి కెమెరా విజువల్స్ చూశారు కదా. ఫస్ట్ సినిమానే ఇంత బాగుందంటే కారణం ఈజ్ ద గాయ్. నాకు చాలా విషయాలు తెలియదు సినిమా విషయానికి సంబంధించింది. ప్రతి ఒక్కటి చేసింది మనోడే. పేరు నాగార్జున, తాడిపత్రి గుర్తుపెట్టుకోండి. గట్టిగా 1 or 2 years లాగ్ ఉండదు. వేసేస్తాం, గట్టిగా వేస్తాం. ఇంకా Srikanth's acting is superb. He is a superb, and more than that, he's a great human being. You can see how he had made the movie, and all the audience, they had a great fun. We also had a great fun while shooting the film, and people should come and watch the movie not just because it is a great movie. It is because Srikanth is an inspiration for all those people who wants to achieve something in the movie industry and totally depend on the big people, to give them an opportunity. Srikanth is the one person who has built the opportunity. So this is something we should learn from him. So he's going to be an inspiration. Yeah. Okay. So this is what I want to say. Please come and watch the movie and have a great fun like we had. Thank you so much. And I want to thank all the medias also. All the medias who supported us so much. Thank you so much, all the medias. You guys have really supported us, and we literally need all your support. Please keep supporting us. Lots of love to all of you. Lots of love to all of you. చాలా బాగుంది. నిజంగా ఫస్ట్ టైం అయినా ఇంత పెద్ద హిట్ మూవీ అనుకోలేదు. నిజంగా చెప్తున్నా. పార్ట్ 1 సూపర్, పార్ట్ 2 ఇంకా బాగుంటది. మామూలుగా శ్రీకాంత్ రెడ్డి నిజంగా చాలా బాగుంది. నమస్తేనా. చూసారు లారీ చాప్టర్ 1 ఎలా అనిపించింది? శ్రీకాంత్ రెడ్డి అంటే మనలో ఒక మనిషి కదా, ఎలా అనిపించింది యాక్టింగ్ కానీ డైరెక్టింగ్ కానీ? మనలో ఒక మనిషి కొత్త ర్యాంప్ వచ్చిన సినిమా అయితే నేను ఎందుకంటున్నా అంటే కష్టపడి వచ్చాడు యూట్యూబ్ నుంచి. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా మంది వచ్చిందన్న. మామూలు సినిమా కాదు, ఎందుకంటే చాలా మంది తీస్తారు ఆడేంది ఆడ పొగురు అంటారు, కానీ సినిమా మాత్రం కొత్త ర్యాంప్ అని చెప్తా. మనోడు ఫైట్ ఉంటుందన్న, బాలయ్య బాబు మించి ఉంటుందన్న ఫైట్.
అసలు ఫైట్ మామూలుగా కొట్టారు. అసలు మీ సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు అసలు మామూలుగా కొట్టారని చెప్తా. అంత బాగుంది సినిమా అయితే. 2 రోజుల ముందే చూసే సినిమా అయితే. సాంగ్స్ అయితే ఇంకా కొత్త ర్యాంప్ అని చెప్తున్నారు. సాంగ్స్ కానీ ఏదే కానీ లోపల అంతా డాన్స్ చేస్తున్నారు. ఐమాక్స్ లోనే డాన్స్ చేస్తున్నారు. అంత బాగుంది సినిమా. థియేటర్ ఫుల్ గా బయట నిలబడుకున్నారు. ఈ సినిమాలో అన్న మెయిన్ ఏమిటంటే ఆ హీరో మధ్య కెమిస్ట్రీ ఉంటున్నారు. వామ్మో అసలు మామూలుగా మనోడు ఏదో తీసాడు అనుకున్నా కానీ ఇంత పెద్ద సినిమా తీసాడు అనుకోలేదు నేనైతే. అంత బాగా తీసాడన్న. బ్లాక్ బస్టర్ అని చెప్తాను అయితే. బ్లాక్ బస్టర్ మూవీ మాత్రం చాలా బాగుంది, బాగా హిట్ అయింది. నిజం చెప్పాలంటే చాలా చాలా బాగుందండి. ఫైటింగ్ మాత్రం చాలా బాగుంది. ఫైటింగ్ మాత్రం సూపర్ కేక్ అండి. చాలా చాలా బాగుంది. మా టీం మొత్తం వచ్చినామండి. సూపర్. అసలు ఆ రోజుల్లో లారీ డ్రైవర్, మళ్ళీ ఈ రోజుల్లో లారీ చింపేశాడు. అసలు సినిమాలో బాగా నచ్చిన సీన్ ఏంటి? ఫైట్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. సినిమా నేను రియల్ గా చెప్తున్నానండి. శ్రీకాంత్ రెడ్డి గారిని నిన్న కలిసాను నేను. సినిమా చాలా బాగుంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే నేను ఆయన దగ్గరే నుంచున్నాను. ప్రతి వాళ్ళు అంటే నా పాట ఏదైనా రిలీజ్ అయింది అనుకోండి చాలా బాగుంటుందని చెప్తాను. బాగుంటుంది అంటారు కానీ ఏముంటుంది సినిమాలో అనుకున్నా కానీ సినిమాలో చాలా సన్నివేశాలు ఉన్నాయండి. మంచి కథ ఉంది, మంచి స్టోరీ, మంచి ఫైట్లు, అన్ని రకాల అంగులు సినిమాలో ఉన్నాయండి. పెద్ద హీరోయిన్ కనపడ్డారు యాక్టింగ్ లో కానీ? అసలు ఆయనకి యాక్టింగ్ రాదనుకున్నామండి మేము, కానీ చాలా బాగా చేశాడండి ఆయన. చాలా చాలా బాగా. నాకు నచ్చిన సీన్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగా. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ అంతా కూడా అసలు ఆ లారీలో ఏముంది ఏం జరుగుతుంది అన్నది చూపించారు. చాలా బాగుందండి. ఓవరాల్గా సూపర్ అండి. మాకు చాలా బాగా నచ్చిందండి. తల్లిదండ్రులు అదే తల్లి ఫ్యామిలీ, ఇది చెల్లి గురించి వీళ్ళ గురించి ఉంది కదండి, అది చాలా బాగా నచ్చిందండి. సూపర్ అండి. అసలు చూడొచ్చు అనొద్దండి, చూడాలి సినిమా. ఇటువంటి సినిమాలు చూడాలండి. శ్రీకాంత్ రెడ్డి గారిని ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా అంటే చిన్న వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలండి. ఓన్లీ పెద్ద హీరోలే కాదండి. ఈయన ఫస్ట్ టైం ట్రై చేశాడు, చాలా బాగుందండి. ఇంకో సినిమా ట్రై చేయాలనుకోండి మాలాంటి వాళ్ళకి మంది అవకాశాలు ఇస్తారు ఆయన. అంతకని ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే సినిమా బాగుంది. చాలా మంచిగా ఉందండి. అంటే సెంటిమెంట్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. చాలా బాగుంది. శ్రీకాంత్ చాలా కష్టపడి చేశారు. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ తో ఖచ్చితంగా చూడండి. నేను ప్రభాస్ అంటే పిచ్చ ఫ్యాన్. ఇప్పుడు వచ్చి నేను ప్రభాస్ తప్పించి ఎవరికి చెప్పలేదు, అలవాటు చెప్తున్నా. ప్రభాస్ తర్వాత ప్రభాస్, ఇంక నేనేం చెప్పక్కర్లే. ఫ్రైడే మేము లారీ మూవీ చూసినామన్నా. నిజంగా చెప్పాలంటే ఒక లారీ సినిమా ఒక హైవే మీద నడుస్తే ఎలా ఉంటుందో, ఒక ఎంత స్పీడ్ గా పోతే ఎలా ఉంటుందో సినిమా కూడా అలాగనే ఉంది. ఒక స్పీడ్ లేక ఒక మాస్ కానీ, ఒక రొమాన్స్ కానీ, ఒక కొత్తదనం తీసుకొచ్చిన. సినిమా చూసి చెప్పాను బాగాలే. నాకు లారీ సినిమా చూసి చెప్పండి. చాలా మంది రివ్యూ చెప్పారు, అడుగుతున్నాను. నాకైతే నచ్చింది అన్న. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అవన్నీ సంబంధం లేదన్న. నాకు కూడా చెప్తున్నా, నాకు నచ్చింది. మాస్ క్యారెక్టర్ ఎలా ఉండాలో, యూత్ కి ఎలా కనెక్ట్ కావాలో సినిమా అలా తీసింది. అంటే ఇప్పుడు మామూలుగా జనరల్ గా ఒక ఫ్యామిలీ చూస్తాం, ఒక ఫ్యామిలీ స్టోరీ చూస్తాం, ఒక లవ్ స్టోరీ చూస్తాం. కాకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ గా ఒక లారీ తోడు వచ్చింది హీరో గారు. ఒక డిఫరెంట్ గా కొత్తదనంతో తీసుకొచ్చింది హీరో. ఎందుకంటే మనం కూడా కొద్దిగా అన్ని స్టోరీస్ చూడకుండా ఒక డిఫరెంట్ స్టోరీ చూస్తాం, మనం ఒక కొత్తదనం చూస్తాం. అది కొత్తదనం అనేది తీసుకొచ్చిన హీరో గారు చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం మొత్తం రొమాన్స్ ఉంటుంది, ఒక లవ్ అనేది మొత్తం ఉంటుంది. అంటే చాలా ఒక ఎంజాయ్ చేయొచ్చు, అంటే చాలా కనెక్ట్ అవుతుంది యూత్ కి. సెకండ్ హాఫ్ వచ్చి కూడా ఇంటర్వెల్ తర్వాత అన్న ఇచ్చి పడేసిన మొత్తం తుమ్ములు వేసిపోయింది. ప్రతి సీన్ చూసినా కూడా ఇది ఎక్కడ బోర్ కొట్టది. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ప్రతి మాస్ యాంగిల్. మనం అప్పట్లో బొంపటి లక్ష్మి పురుజన తమ్ముడు సినిమా ఏదో వచ్చిన అప్పట్లో, అది లక్ష్మి బొంపట్రా ఏదో, అలా తమ్ముడు సినిమా కూడా అప్పుడు అట్లా ఎట్లా ఉందో మాస్ క్యారెక్టర్. లారీలో నచ్చిన సీన్ అండి బాగా మిక్కీ వాడు. మిక్కీ వాడు కదా, ఫైట్ సీన్స్ కానీ, ఆయన తీసే విధానం కానీ, యాక్టింగ్ కానీ, ఒక మాస్ యాంగిల్ ఇలా ఉండాలి మూవీ అన్నట్టు తీసి చూపించిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోర్ లేదు. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాం మేము. చిన్న సినిమా పెద్ద సినిమాలకు తీసుకొచ్చారు. ఆల్ ద బెస్ట్. వీడియోలు చేసిన మనం కూడా ఒక యూట్యూబ్ సినిమా తీయొచ్చా, 5 లాంగ్వేజ్ లో వాడికి ఏం అవసరం, ఇంత సినిమా వాడికి ఏం అవసరం మీరు అడగడం అనేది చాలా రాంగ్. ట్రోల్ చేసేవాడికి కూడా చెప్తున్నా, ట్రోల్ చేసేవాడు కేవలం టైప్ చేస్తారు 290 రూపాయలు లేదా 400 రూపాయలు 500 రూపాయలు ఒక 50 రోజులకో 45 రోజులకో 90 రోజులకో 82 రోజులకో రీఛార్జ్ చేసుకుని ఆ రోజుకు 1 GB అంత వస్తుంది. ట్రోల్ చేస్తారు. అది 1 GB ట్రోల్ చేయడానికే వాడు కష్టార్జితం. అది కూడా వాళ్ళ బాబుని ఇచ్చే డబ్బులతో రీఛార్జ్ చేసుకుని మాట్లాడే వాళ్ళు ఆటలు పక్కన పెడితే ఒక కష్టపడి ఇలాంటి సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా బాగా తీశాడు. నేను రివ్యూస్ ఈ మాత్రం చాలా తగ్గించాను, కానీ ఈ సినిమాకి మళ్ళీ చెప్పాలనిపించి చెప్తున్నాను. ఇలాంటి కష్టపడేవాడికి వాడెవడో అడిగాడని కాదు, మీరు అడగండి, మీకేమనిపిస్తుంది అది అడగండి. ట్రోల్స్ చేసే ట్రోల్స్ పేరే ట్రోల్స్. ట్రోల్స్ అంటేనే ఒక ఎదవలు చేసే పనులు అవి.
వాటి కోసం పెద్ద పట్టించుకోకండి. ట్రోల్స్ అంటే ఎదుటోడి మీద కౌంటర్ వేయాలి. ఏదో బాలకృష్ణ గారు లాంటి వ్యక్తులు కూడా ట్రోల్ చేసి మీరు ఏడిపిస్తే ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కానీ మీరు ఆగలేదు. అంటే బాలకృష్ణ గారి కంటే గొప్ప ట్రోల్ చేసేవాళ్ళు. ట్రోల్స్ అంటే ఏంటి? ఒక ఎంకరేజ్ చేయాలి, కామెడీని కామెడీగా తీసుకోవాలి. ట్రోల్ చేసి ప్రతి ఒక్కటి అంటే చేతగానే పనికి మన సన్నాసులు చేసే ఒక పని చేసి ఒక కష్టపడి ఒక సినిమా చేసి వేయొచ్చు, ఒక ఆటలో గెలవచ్చు, ఒక పాటలో గెలవచ్చు, ఒక డాన్స్ చేసి గెలవచ్చు. అలాంటి వాళ్ళని కామెంట్ చేసే ఎదవల కోసం నేనైతే పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ట్రోల్ చేసేవాడు నాకు తెలిసి యూజ్లెస్ ఫెలోస్ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ తల మీద రూపాయి పెడితే ₹1 కూడా ఎవడు కొనడు. అన్న సినిమా సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, ఫెంటాస్టిక్ కాదు, ఫ్యామిలీ హిట్ కాదు, హంటర్ బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా పేరు లారీ అని పెట్టింది కానీ హంటర్ అని పెట్టేది ఉండే. ఇంకా వేరే లెవెల్ అంటే నా గురించి తీసుకోవడం అవుతుందని పెట్టలేదు. లారీలో ప్రోడక్ట్ దాని గురించి చెప్పినట్టే ఇట్టు కొట్టాను. ఎలా ఉంది నా మాటలకు? వేరే లెవెల్ మామ. నిజం చెప్పు. ఇలాంటి డైలాగులు మీరు ఏ సినిమాలో చూడరు, ఇలాంటి ఫైట్ లో ఏ సినిమాలో రాలేవు. విజువల్స్ వేరే లెవెల్ ఉన్నాయి, యాక్షన్ వేరే లెవెల్, మ్యూజిక్ మంచిగా ఉంది మామ. చెప్తున్నా ఆగరాదు. స్టోరీ చెప్పండి ఇదేరా స్టోరీ 3 గంటలు మాకి కిరికిరి ఇచ్చి పడేసిండు. హీరోయిన్ లిప్ లాక్ పెడుతుంది, అది ఇంకా కిరాకుంది. పక్కనే కూర్చుంది హీరోయిన్, కానీ హంటర్ గారు ఉన్నాడని చెప్పి వదిలేసిన అంతే. సినిమా చాలా బాగుంది బ్రో, ప్లీజ్ 3 గంటలు ఎంజాయ్ చేయండి. చాలా సింపుల్ ఉంది, సూపర్ హిట్ సినిమా. చిన్నపిల్లలు కూడా రావచ్చు, చూడొచ్చు. ఒక్క 2 చోట్ల మనం కళ్ళు మూసేద్దాండి. 2 చోట్ల కళ్ళు మూసేద్దాం. సూపర్. కంగ్రాచులేషన్స్ హీరోయిన్, కంగ్రాచులేషన్స్ హీరో. నువ్వు పూరి జగన్నాథ్ కాదు, అంతకు మించి రాజమౌళి సినిమా మహేష్ బాబు తర్వాత శ్రీకాంత్ రెడ్డితో రావాలా. రాజమౌళి గారి సినిమా చూడాలి. అవకాశం నాకు ఒకటే, పూరి జగన్నాథ్ గారితో సినిమా చేయాలని ఉంది. లారీ సినిమా ఆయన చూస్తే తప్పకుండా నన్ను పిలుస్తాడు. సార్ టైం ఉంటే చూడండి, లేకపోతే నేను మిస్ అవుతా, మీరు మిస్ అవుతారు నన్ను. నేను చెప్తా, శ్రీకాంత్ మార్నింగ్ షోకి వెళ్ళిన దగ్గర నుంచి జెన్యూన్ రివ్యూ చెప్పండి, మీకు నచ్చిందే చెప్పండి అన్నాడు. ఏంట్రా బాబు ఈ గట్సే అంటే నాకు అర్థం కాలేదు. అంటే అందరూ ఓకే వైరల్ చేయడం కోసం ఏదో చెప్తారు కదా అనుకున్నా, కానీ నిజంగా చెప్తున్నా అసలు ఈ మనిషి ఎంత గట్టిగా ఛానల్స్ ముందు చెప్పాడో అంతకంటే గట్టిగా ఈ సినిమా ఉంది. నిజంగా చెప్తున్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే మనోడు రొమాంటిక్ సీన్లు అర్జున్ రెడ్డి కంటే మించిపోయాయి. కావాలని పెట్టాడో ఏం పెట్టాడో అని కంటెంట్ మనకు అందరికీ నచ్చింది. నిజంగా చెప్తున్నా చాలా సినిమాలు చూసాము, బుర్ర పాడు. ఈ సినిమా మాత్రం చాలా బాగా చేశాడు. ఏదో మనం ఊరికినే చెప్పామని కాదు, కానీ శ్రీకాంత్ రెడ్డి మామూలు చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఈ సినిమా ఉంది. దీంట్లో కూడా బొక్కలు ఎతికారు అంటే వాళ్ళు మ్యూజియంలో పెట్టండి.